కరెంట్ ఉండలేదయ్యా, ఒక గంట ఉంటే ఒక గంట ఉండటం లేదు. మా పార్టీని గెలిపిస్తాయి 24 గంటలకు 25 గంటల కరెంట్ ఇప్పిస్తా. మీ గ్రామానికి రోజుకి 36 గంటల కరెంట్ ఉండేలాగా అమెరికా నుంచి ట్రాన్స్ఫార్మర్స్ తెప్పిస్తాం. ఆ? అమెరికా ట్రాన్స్ఫార్మర్ అంటే 10 లక్షలు. ఎరా ఎన్నికలు వస్తున్నాయి, ప్రచారానికి ఇంకా ఎవరు రాలేదేంటి? బిర్యానీకి రా, మందుకి బిర్యానీకా? మనం కావాల్సిన వస్తువులు అవి వస్తేనే ఓటేయాలి రోయ్. ఆ పార్టీ వాళ్ళు 3,000, ఈ పార్టీ వాళ్ళు 4,000 ఇస్తున్నారట. వస్తారా మీరు? నేను వెళ్తున్నా మరి. అవునంటరా, అరే మనకు వెళ్దాం పదరా. సరిపోయారు ఇద్దరును. ఈసారి రెండు పార్టీల వాళ్ళు కలిసి ఒకేసారి ప్రచారం చేయడానికి వస్తున్నారంట మన ఊరు. అవునా? అయ్యా, ముందు మా ఊరి సమస్యలు విని పరిష్కారాలు చెప్తే మా ఊరి ప్రజలు మిమ్మల్ని మీట్ అవుతారు. అవునయ్యా. మేము ప్రచారం చేయడానికి ముందే మీ సమస్యలు చెప్తారా? అవునయ్యా. మీకోసం, మీ బాగు కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం మేము ఉంది. మాకు ముందు మీరే, ఆ తర్వాత ఏదైనా. రండాలయ్యా, పర్లేదా? ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం రండి అయ్యా. ఈ ఇల్లు ఎవరిది? ఎందుకు? మీ ఇద్దరు అన్నదమ్ములు అయ్యా, మాదేనా ఇల్లు రండి. ఏసీ లేదా? ఏసీ కావాలా? తాగటానికి ఏమీ లేదా? అయ్యా మంచినీళ్ళు. కూల్ డ్రింక్ లేదా? కూల్ డ్రింక్ కావాలా? మీ సమస్యలు చెప్పండి. కరెంట్ ఉండలేదయ్యా, ఒక గంట ఉంటే ఒక గంట ఉండటం లేదు. మా పార్టీని గెలిపిస్తాయి 24 గంటలకు 25 గంటల కరెంట్ ఇప్పిస్తా. అవసరమైతే ఫ్యాక్టరీలు కరెంటు కోత పెట్టైనా సరే మీ గ్రామానికి కరెంటు తెప్పిస్తా. ఇది మా పార్టీ మీద ఆనా. అయ్యా మీరు గ్రేట్ అయ్యా. మీరేం చేస్తారో చెప్పండి అయ్యా. మేము వాళ్ళలాగా రోజుకి 25 గంటల కరెంట్ ఏమో, ఎందుకంటే మేము బీకామ్ చేసాం. మీ గ్రామానికి రోజుకి 36 గంటల కరెంట్ ఉండేలాగా అమెరికా నుంచి ట్రాన్స్ఫార్మర్స్ తెప్పిస్తాం. ఆ? అమెరికా ట్రాన్స్ఫార్మర్ అంటే 10 లక్షలు పడతావా? నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి అయ్యా. ఎండాకాలం వచ్చిందంటే మనుషులకైనా పశువులకైనా నీళ్లు సరిపోవడం లేదయ్యా. దీనికి ఒక పరిష్కారం చూడండి అయ్యా. మీ పొలాల నీరు కోసం నేరుగా సముద్రం నుంచి కాలువలు తీపిస్తాం. ఇటు నుంచి సముద్రంలో కలిసిపోయే నీరంతా రివర్స్ లో మీ పంట పొలాలకు చేరేలాగా హామీ ఇస్తున్నా. రైతు పచ్చగా ఉంటేనే దేశమంతా బాగుంటుంది. అది మా పార్టీకి తెలుసు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తాగునీటి సమస్య చెప్పాలి అంటే అదే సముద్రపు నీటిని ఫిల్టర్ చేసి కావాల్సిన కెమికల్ కలిపి. కెమికల్స్ కలిపి జనాన్ని చంపేస్తారా ఏంటి? కెమికల్స్ అంటే మినరల్స్. అది కూడా తెలియదు మీరు రాజకీయ నాయకులు. మాకు తెలియదులే, మేము బీకామ్ చేసాం. 20 లీటర్ల నీటిని 5 రూపాయలకే అందిస్తాం. కానీ రవాణా ఖర్చులు మీయే. అది అలా డబ్బులు గుంజేస్తారనమాట. చౌకగా త్రాగునీరు వస్తుంటే ఆ మాత్రం రవాణా ఖర్చు పెట్టుకోలేమా? మీరు దేవుడయ్యా. మీ దోలు తిరిగితే నీటి సమస్య గురించి మీరేం చేస్తారో చెప్పండి అయ్యా. మన పార్టీ వాళ్ళ పార్టీ లాగా సముద్రపు నీరు ఫిల్టర్ చేస్తామని చెప్పదు. నీరంటే ఏంటి? గంగ. గంగ అంటే ఏంటి? నీరు అంటే గంగాజల్ అనే పథకం పెట్టి గంగ ఎక్కడైతే కుడుతుందో హిమాలయాల నుంచి స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీరు మీ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. స్వచ్ఛమైన గంగాజలం మా ఇంటికి వస్తుందా? ఇక మీ పంట పొలాలు నేరుగా నీటిని మా స్విమ్మింగ్ పూల్ నుంచే తెప్పిస్తాం. అయ్యా మీరు మహాత్ములు అయ్యా, మరి మీ స్థానాలకు నీళ్ళట్టాగయ్యా. అందుకనే ఎన్నాళ్ళ నుంచి చచ్చిన వాసన వస్తుంది. రోజు స్నానం చేయడం అనుకుంటా. మేము స్నానాలు చెందుతే ఏమైందా? మీ పొలాలు బాగుపడుతున్నాయిగా, అది చాలు మాకు. అయ్యా దేవుడయ్యా, అయ్యా దేవుడయ్యా. అవాస్తవ సమస్య ఏందో చెప్పు. ఇక్కడ ఇల్లు లేని పేదలు చాలా మంది ఉన్నారయ్యా. వాళ్ళ సమస్యకి మీరే ఒక పరిష్కారం చూపించాలయ్యా. పేదలకు పక్కా ఇళ్ల కోసం నల్లమల ఫారెస్ట్ లో స్థలాలు సేకరిస్తున్నాం. నల్లమల ఫారెస్ట్ లో ఇల్లేంట్రా? పిల్లల దగ్గర పీచు పెట్టే లాక్కొచ్చే పీచు మొహోడా.
ఏం కాదు. మా కోసం మీరు అక్కడ ఇల్లు కట్టిస్తారంటే మీరు దేవుడయ్యా, మీరు దేవుడయ్యా. మీరు చెప్పండి అయ్యా, ఒక మంచి పరిష్కారం. వాళ్ళలాగా మేము నల్లమల ఫారెస్ట్ లో ఇల్లు కట్టించాము. అదేంటయ్యా? వాళ్ళకన్నా బెటర్ గా కాస్ట్లీగా అందంగా కట్టిస్తాం. ఎక్కడయ్యా? అమెజాన్ ఫారెస్ట్ లో. ఫారెన్ లో ఇల్లు, చుట్టూ చెట్లు, పక్కనే వాటర్ ఫాల్స్. అప్పుడప్పుడు అనకొండలు. అనుకోండి. గాడిదకేం తెలుసు గంధర్వ పూల వాసన. ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. మా పిల్లలకి మంచి చదువులు చెప్పించండి అయ్యా. దానికేం భాగ్యం, నేటి బాలలే రేపటి పౌరులు. వారికి సరైన విద్య దొరికినప్పుడే రాష్ట్రం దేశం ముందుకెళ్తాయి. వాళ్ళకి నాణ్యమైన ధరలకే విద్య అందిస్తాం. ఎక్కడయ్యా? కుమార్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మీ పిల్లలకి విద్య సరసమైన ధరలకే లభిస్తుంది. అన్ని మీకు సంబంధించినవేగా. అయితే విసురు బాధుడే బాధుడే. మీరు చెప్పండి అయ్యా. వాళ్ళకిలాగా మేము ఫీజు తగ్గిస్తామని చెప్పాం, నాణ్యమైన విద్యను అందిస్తాం. ఫీజులు తగ్గిస్తామని చెప్పి అరాపుర చదువులు చెప్పి దేశానికి పనికిరాని యువతని అందించాం. ఆటల్లో పాటల్లో చదువుల్లో మీ పిల్లల్ని ప్రతిభావంతులే చేస్తాం. అలాంటి స్కూళ్ళు కాలేజీలలోనే మీ పిల్లల్ని చదివిస్తాం. కానీ దానికి సంబంధించిన ఫీజు సగం మేము భరాయిస్తాం, సగం మీరే కట్టుకోవాలి. సగం అంటే మీకు భారీగానే మూల్యం వస్తుందిలే. చూసుకో, మరేమి ఎంత నక్కట్లేదులే. వేరే సమస్య ఏమన్నా ఉందా? మంచి హాస్పిటల్ లేదయ్యా. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సిటీ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళాలి సిటీకి? మన ఊర్లోనే ఒక హాస్పిటల్ కట్టించొద్దాం. మన పార్టీ గెలిచిన మరుక్షణం ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ కట్టించేద్దాం. కానీ అన్ని ప్రభుత్వమే భరాయించాలంటే కొద్దిగా టైం పడుతుంది. మీరు కూడా తలొక చేసి నిధులు స్వీకరిస్తే హాస్పిటల్ పనులు తొందరగా ప్రారంభమయ్యేలాగా చూస్తా. అబ్బా, ముందే ప్రజల దగ్గర నుంచి డబ్బులు దొప్పేసి 5 సంవత్సరాలు కాలం గడిపేస్తారన్నమాట. మనుషులు ఆరోగ్యం దగ్గర కూడా వ్యాపారం చేస్తే కుష్ఠరోగం వచ్చి గుడిబండ్ల దగ్గర అడుక్కొని తింటావరా ఎదవా. మీరు చెప్పండి అయ్యా. మేము హాస్పిటల్స్ కట్టిస్తామని డబ్బులు వృధా చెయ్యం. ప్రతి ఇంటికి ఒక డాక్టర్ ఉండేలా, అంటే హాస్పిటల్ మీ ఇంటికి వచ్చేలా చేస్తాం. మీరు కోపం అయ్యా. అది తలనొప్పి 100, దగ్గుకు 100, జలుబుకు 100, ఇంజక్షన్కి 500. నా పుట్టిదేమో గాని నీ గజ్జ దురద వచ్చి గీక్కొని పోతావురా. ఏంటి సార్లు బాగున్నారా? నువ్వు వచ్చావుగా. ఇంకేం బాగుంటాం. మీకు మా అన్న తెలుసయ్యా? వీడొక హేతువాది, వితండవాది, వదలబోతూ నాస్తికుడు కూడా. మీకు నా మీద ఉన్న అభిప్రాయాలకు ధన్యవాదాలు. మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తారు? మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? అన్ని తప్పకుండా నెరవేరుస్తాం. అన్నీ మా డబ్బుతోనేగా. ధరలు పెంచి మా దగ్గర నుంచి వసూలు చేసి అన్నీ మళ్ళీ మాకే ఇస్తున్నట్టు అరచేతిలో స్వర్గం చూపిస్తారు, అంతేగా? మీరు ఇస్తా అన్న సంక్షేమ పథకాలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఉంటారు తెలుసా? అలా ఖర్చు చేసే బదులు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించవచ్చుగా. ప్రతి సంవత్సరం చింతపండు, గ్యాస్, నూనె, పెట్రోల్ వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మాకు సంక్షేమ పథకాలు వద్దు, నిత్యావసర ధరలు రేట్లు తగ్గించండి చాలు. విద్య, వైద్యం ఫ్రీగా ఇచ్చి నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తే దేశంలో పేదవాడు అనేవాడే ఉండడు. సగటు మనిషి జీవితంలో ఎక్కువ ఖర్చు పెట్టేది పిల్లల చదువులకి, హాస్పిటల్ బిల్లులకి. ప్రభుత్వం ఈ 2 ఫ్రీగా ఇవ్వాలి. అలాంటి ప్రభుత్వాలే ముందు రావాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ చేయగలిగితే రాజకీయ నాయకుడు అనేవాడు అడుక్కు తినాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.